హాయ్! అందరికీ నమస్కారం. తిరుమల వాణి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ 'నచికేతుడి కథ'. ప్రపంచంలోనే నచికేతుడు మొట్టమొదటి ప్రముఖ ఆధ్యాత్మిక అన్వేషకుడు అయ్యుండాలి. ఉపనిషత్తుల్లో ఒకటి అతనితోనే మొదలవుతుంది. నచికేతుడు చాలా చిన్న పిల్లవాడు. 5 ఏళ్ల కుర్రవాడు. అతని తండ్రి ఒక యాగం నిర్వహించడానికి పూనుకున్నాడు. ఆ యాగంలో అతనికి ఉన్న అన్ని భౌతిక సంపదలు, భార్య, పిల్లలు, ఇల్లు ప్రతీదీ ఋషులు, బ్రాహ్మణులు మొదలైన వారికి దానంగా ఇవ్వాలి. అప్పుడు అతను ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతాడు. ఇది సాంప్రదాయంలో ఏర్పాటు చేసిన ఓ విధానం. ఆధ్యాత్మిక ఉన్నతికి కొందరు ఇలాంటి వ్రత సంకల్పం చేసేవారు. నచికేతుడి తండ్రి ఈ వ్రతానికి పూనుకొని పెద్ద ఆర్భాటంగా అనారోగ్యంతో ఉన్న గోవులను, పనికిరాని ఆస్తిని, ఒక విధంగా భారంగా ఉన్నవి, తనకు వద్దు అనుకున్నవన్నీ ఇచ్చేశాడు. తన 2 భార్యలు, పిల్లలతో సహా తనకు అవసరమైనవన్నీ ఉంచుకున్నాడు. నచికేతుడు ఇది చూసి చాలా బాధపడ్డాడు. తన తండ్రికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని అతను గమనించాడు. తన తండ్రి సర్వస్వం త్యజించి ఆధ్యాత్మికోన్నతి పొందడానికి వ్రతం చేస్తున్నాడు. కానీ అందరిలాగే మాయలు చేస్తున్నాడు. నచికేతుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. కేవలం 5 ఏళ్ల చిన్న పిల్లవాడు. భౌతికంగా 5 ఏళ్లే అయినా అతనికి అద్భుతమైన పరిపక్వత ఉంది. నచికేతుడు తన తండ్రితో, "మీరు చేసింది సరైనది కాదు. మీరు మొత్తం సంపద ఇవ్వకూడదు అనుకుంటే ఇలా వ్రతం చేసి ఉండకూడదు. ఒకసారి వ్రత సంకల్పం చేస్తే మీరు మొత్తం సంపద ఇచ్చేయడం మంచిది. మీరు మొత్తం ఇచ్చేయాలి. నన్ను ఎవరికిచ్చేస్తున్నారు చెప్పండి" అని అన్నాడు. అతని తండ్రి కోపంగా, "నేను నిన్ను యముడికి ఇస్తాను" అని అన్నాడు కోపంలో. యముడంటే మృత్యువుకి ప్రతీక. ఇది నిజమనుకొని ఆ బాలుడు యముడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అలా ఎలా వెళ్ళాడు అని ఆలోచించకండి. శరీరంతోనా? శరీరం లేకుండానా? అని అస్సలు ఆలోచించకండి. వెళ్ళాడు అంతే. యముడు అక్కడ లేడు. ఆయన ఎక్కడికో పర్యటనకి వెళ్ళాడు. ఆయన ఇంటింటికి వెళ్తుంటాడు. అలా ఆయన పర్యటించడానికి వెళ్ళాడు. నచికేతుడు 3 రోజులు ఎదురు చూశాడు. చిన్న పిల్లవాడు. ఆహారం, నీరు లేకుండా యముడి ఇంటి ముందు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. 3 రోజుల తర్వాత యముడు వచ్చి ఈ బాలుడిని చూశాడు. ఆకలితో అలసిపోయి ఉన్నాడు. కానీ పట్టుదలతో ఉన్నాడు. కదలకుండా కూర్చొని ఉన్నాడు. అక్కడ, ఇక్కడ ఆహారం కోసం కూడా వెతుక్కోలేదు. అక్కడే కూర్చొని యముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళకుండా 3 రోజుల పాటు అక్కడే ఎదురు చూస్తున్న అతని పట్టుదలను చూసి యముడు చలించిపోయాడు. "నువ్వు 3 రోజులుగా ఇలా వేచుండడం చాలా గొప్ప విషయం. నీకు ఏం కావాలి? నేను నీకు 3 వరాలిస్తాను. నీకేమి కావాలో కోరుకో" అన్నాడు. నచికేతుడు మొదటగా, "మా నాన్న ఎంతో దురాశతో ఉన్నాడు. అతనికిప్పుడు ఎంతో సంపద కావాలి. ఆయనకు కావలసినవన్నీ మీరు ప్రసాదించండి. ఆయనని రాజుని చెయ్యండి" అని కోరాడు. "సరే, ప్రసాదిస్తాను" అన్నాడు యముడు. అతను అడిగిన రెండవ వరం, "నా ముక్తికి నేను చెయ్యాల్సిన కర్మలు, యాగాలు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నాను" అని అన్నాడు. వేదం, వాజ్మయం అంతా వేదాలు, యజ్ఞాలు, యాగాల రూపంలోనే మాట్లాడతాయి. యముడు అతనికి కావలసినవి బోధించాడు. తర్వాత నచికేతుడు, "మరణంలోని రహస్యమేంటి? మరణించిన తరువాత ఏమి జరుగుతుంది? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది?" అని ప్రశ్న అడిగాడు. యముడు, "ఈ ప్రశ్న నువ్వు వెనక్కి తీసుకో. నీకు ఏం కావాలన్నా నన్నడగొచ్చు. నీకిస్తాను. నీకు రాజ్యం కావాలంటే ఇస్తాను. సంపద కావాలా? ఇస్తాను" అంటూ ఆయన ఇలా చెబుతూ పోయాడు. "ప్రపంచంలోని సర్వ సుఖాలు కావాలా? నేనిస్తాను. అవన్నీ నువ్వు తీసుకో. కానీ ఈ ఒక్క ప్రశ్న వెనక్కి తీసుకో" అన్నాడు. అప్పుడు నచికేతుడు, "వాటితో నేనేం చేయను? అవేవి శాశ్వతం కావని మీరు నాకు ముందే చెప్పారు. ప్రజలు చేసేవన్నీ అర్థం లేనివని నేను తెలుసుకున్నాను. అదలా ఉంది అంతే. అది నిజం కాదు. కాబట్టి మీరు నాకు సంపదనిస్తే ఉపయోగమేముంది? అది ఒక వల లాంటిది. నాకు ఏమీ వద్దు. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి" అన్నాడు. యముడు ఎన్నో రకాలుగా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తప్పించే ప్రయత్నం చేశాడు. "నీ ప్రశ్నకు సమాధానం దేవతలకు కూడా తెలీదు. నేను నీకు చెప్పలేను" అని ఆయన అన్నాడు. అప్పుడు నచికేతుడు, "అలా అయితే దేవతలకు కూడా తెలియకపోతే మీకు మాత్రమే సమాధానం తెలుసు అంటే మీరు ఖచ్చితంగా నాకు చెప్పాలి" అంటూ అతను ఆయన్ని వదల్లేదు. అతడిని అక్కడే వదిలిపెట్టి యముడు మరోసారి కొన్ని నెలల పాటు పర్యటనలకు వెళ్ళాడు. ఎలాగైనా ఈ బాలుడిని తప్పించుకోవాలనుకున్నాడు. అతన్ని వదిలించుకోవాలనుకున్నాడు. కానీ ఆ బాలుడు మాత్రం నెలల తరబడి యముడి గుమ్మం ముందే కూర్చున్నాడు. అతనికి పూర్తి జ్ఞానోదయం అయ్యింది. ఈ ఉనికిలో తెలుసుకోవాల్సిన ప్రతిదీ తెలుసుకొని
ముక్తి పొందాడు. అతనే మొదటి అన్వేషకుడు. అతను ఒక గొప్ప నిదర్శనంగా మిగిలిపోయాడు. అతను ఒక దృఢ సంకల్పంతో ఉన్న 5 సంవత్సరాల బాలుడతను. అతను కోరుకున్నాడు అంతే. ఒక వ్యక్తి అలా ఉన్నప్పుడు అతనికి ఓ మార్గం అంటూ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే గమ్యం ఇక్కడే ఉంది. వెల్లంగిరి పర్వతాలపైన లేదు. అది ఇక్కడ లేనప్పుడే వెల్లంగిరి పర్వతాలపైన ఉంటుంది. మనం నెమ్మదిగా ఎక్కాలి. మీరు నచికేతుడిలా ఉంటే మీకు ఏ మార్గం అవసరం లేదు. అది ఇక్కడే ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ప్రస్తుతం మనం ఇక్కడ చేస్తున్న ప్రతి దానిలో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే చేసేది తీవ్రతరం చేయడం. ఆ తృష్టం ఎంత శక్తివంతంగా, ఎంత బలంగా మారాలంటే దేవుడు కూడా మిమ్మల్ని తప్పించుకోలేనంతగా మారాలి. దానర్థం దేవుడు మిమ్మల్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని కాదు. కానీ మీ ఈ మనసు, అహం అనేక రకాలుగా మీకు వాస్తవాన్ని మరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. అనేక విధాలుగా మాయ చేస్తాయి. తీవ్రత లేనిదే పరిణితి లేదు. మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా కర్మ, జ్ఞాన, క్రియ లేదా భక్తి ఏదైనా మీ తీవ్రతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అంతేగాని కేవలం మార్గం కాదు. తీవ్రత లేనిదే ఏ క్రియలు, సాధనలు పనిచేయవు. క్రమంగా తీవ్రతతో చేసే సాధన మిమ్మల్ని మరొక కోణానికి దగ్గర చేసే శక్తిని కలిగి ఉంటుంది. మిమ్మల్ని మార్చేది క్రియ కాదు, మీ తీవ్రత. మీరు ఈ తీవ్రతను కలిగి ఉన్నప్పుడు క్రియ ఒక అద్భుతమైన ఊతంగా ఉంటుంది. అది దానిని మాత్రం మరింత మెరుగుపరుస్తుంది. సాధన చేయడంలోని ఉద్దేశం అంతే. మీరు ఏ మార్గంలో నడిచినా మీకు తీవ్రత ఉంటే తప్ప సాధన దానికదే మీకు ఫలితాన్ని ఇవ్వదు. మీరు హృదయపూర్వకంగా ప్రేమించకపోతే అది ప్రేమ కాదు. అది 100% ఉంటుంది లేదా అసలు ఉండదు. మీరు ఎవరినైనా 99% ప్రేమించగలరు అనుకుంటే మీకు ప్రేమంటే ఏంటో తెలీదనే అర్థం. ఎటువంటి పనికైనా ఇదే వర్తిస్తుంది. మీరు చేసే పనిని 100% చేయకపోతే అందులో అర్థం లేదు. అది ఎటువంటి ఫలితాలను ఇవ్వదు. మహా అయితే మీకు ఆహారాన్ని సంపాదించి పెడుతుంది. 100% ఉంటే తప్ప మీలో మార్పు తీసుకురాలేదు. మీరు చేసే క్రియ 100% చేయకపోతే అది మిమ్మల్ని మార్చలేదు. మీరు 100% ప్రేమించకపోతే అది మిమ్మల్ని మార్చలేదు. మీరు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే పరికరం కావచ్చు. కానీ అస్తిత్వపరంగా ఏమీ జరగదు. ఈ కథ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే కొంచెం క్షమించండి. ఇదే నా ఫస్ట్ స్టోరీ. ఇది నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను నన్ను నేను. మీకెలా అనిపించిందో కామెంట్‌లలో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో కథతో వస్తాను. ధన్యవాదాలు.